ధర్మో రక్షతి రక్షితః అన్న నినాదం వేదం. భక్తుల శంకల తీర్చడానికే శంఖం పూరిస్తావే, అక్రమాల అరికట్టే కొరకే చక్రం ధరిస్తావే. భక్తుల శంకల తీర్చడానికే శంఖం పూరిస్తావే, అక్రమాల అరికట్టే కొరకే చక్రం ధరిస్తావే. సప్తపదుల సంసార క్లేశముల లిప్త కాలమున తొలగించుటకే సప్తగిరులపై నెలకొన్నావే, సప్త స్వరాల దరిజేరావే. ఎందుకింక మరి మౌనం, మరి చావ గీతాగానం. ఎందుకింక మరి మౌనం, మరి చావ గీతాగానం. ధర్మో రక్షతి రక్షితః అన్న నినాదం వేదం. కలిగిన వారికి తలవకపోయిన సిరులను కురిపిస్తావే, కొలిచిన వారికి ఆకడ గండ్లను అడుగడుగున కల్పిస్తావే. కలిగిన వారికి తలవకపోయిన సిరులను కురిపిస్తావే, కొలిచిన వారికి ఆకడ గండ్లను అడుగడుగున కల్పిస్తావే. భక్తులకే ఇలా పరీక్షల క్షణం క్షణం ఓ నిరీక్షణ. నమ్మిన వారికి నరకమా, నమ్మని వారికి సౌఖ్యమా. చాలు చాలు నీ వినోదం, విడని మా విషాదం. చాలు చాలు నీ వినోదం, విడని మా విషాదం. ఎక్కడ స్వామి, నువ్వెక్కడున్నావు? ఎక్కడున్నావు స్వామి? రావయ్యా, నీ లీలలు చూపించు, నీ మహత్యాన్ని చాటించు. స్వామి, స్వామి ఎక్కడున్నావు? ఎక్కడున్నావు స్వామి? రా స్వామి, స్వామి. ధర్మో రక్షతి రక్షితః అన్న నినాదం వేదం. జయ బాలాజీ దీక్షపథం, జనులందరికీ మోక్షపథం. అన్ని నీవని నమ్ముకున్న మము అన్ని వేళలా వీడి ఇంకా మా యోగక్షేమమే చూసుకో. మహాత్మా, మహాత్మా నన్ను క్షమించండి మహాత్మా. నేను పాపాత్ముణ్ణి, నన్ను క్షమించండి. నేను అపరాధం చేశాను, నన్ను క్షమించండి మహాత్మా. ఏమైంది మహారాజా? ఎందుకు ఈ ఆవేదన? ఏం జరిగిందో తెలియదా? లేదు. నిన్న రాత్రి ఇదే కారాగారంలో స్వామి బాలాజీ సాక్షాత్తు ఏనుగు రూపంలో వచ్చాడు. చెరకు మోపులన్నీ తిన్నాడు. స్వామి, ఇటువంటి మహిమాన్విత సంఘటన ఎన్నడూ చూడలేదు. మీరు మహాత్ములు, మీరు మహాత్ములు స్వామి. ఇదంతా ఆ స్వామి బాలాజీ మహత్యం, ఆయన లీలా వినోదం. జై బాలాజీ. మహాభక్తులైన హాతీరాం, నన్ను ఆశీర్వదించండి. శుభమస్తు. మీరు మా కోరిక ఒకటి నెరవేర్చాలి. ఏమది మహారాజా? నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. మీ అంతటి మహాభక్తునికి మరణదండన విధించిన ఈ గిరిధర రాయలకు ఇకపై ఈ సింహాసనంపై కూర్చునే యోగ్యత లేదు. మహారాజా, కలియుగ దైవం భగవాన్ బాలాజీకి ప్రియభక్తుడైన హాతీరాం బావాజీ,
మీరే నాకు మార్గదర్శకులు. ఇకపై మీరే ఈ సింహాసనానికి అధిపతి. మహారాజా, ఈ సింహాసనం, ఈ రత్నహారాలు నాకెందులకు? నాకు కావలసింది భగవానుడి భక్తి మార్గం, భగవన్నామ స్మరణం. ఈ భూమండలంలోని జనులందరూ భక్తితో బాలాజీ బాలాజీ అని స్మరించే ప్రతిస్వరం నాకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అంతేగాని ఈ రాజభోగాలు కావు. మహారాజా గిరిధర్ రాయ్, మీరు నాకొక మాట ఇవ్వాలి. బాలాజీ దర్శనం కోసం వచ్చే భక్తులకు మార్గం కఠినతరంగా ఉన్నది. వాళ్ళ కనీస అవసరాలు తీర్చండి. ఉండడానికి వసతి, భోజన వ్యవస్థ ఏర్పరచండి. ఈ తిరుపతి క్షేత్రం రాబోయే కాలంలో కోటాను కోట్ల భక్తులకు పుణ్యక్షేత్రమై దైవత్వాన్ని బోధిస్తూ మానవతా మందిరంగా విరాజిల్లాలి. ఇదే మీరు నాకిచ్చే అమూల్యమైన కానుక. మహాభక్తుడైన హాతీరాం బాబాకి జై! మహాభక్తుడైన హాతీరాం బాబాకి జై! మహాభక్తుడైన హాతీరాం బాబాకి జై! మహాభక్తుడైన హాతీరాం బాబాకి స్వామి, నన్ను మన్నించండి. మన్నించాలా? దేనికి? ఈ బాలాజీ పిలిస్తే పలికే కలియుగ దైవం కాదని, భక్తుల ఆర్తనాదాలకు సైతం స్పందించని ఒక శిలా విగ్రహమని నీవు పలికిన పలుకులు ఇక్కడ ఇక్కడ ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ మాటలు నమ్మకం లేని ఏ నాస్తికులో అనుంటే తెలియని తనమని సరిపెట్టుకునేవాణ్ణి. కాని సదా నా హృదయంలో నివసించే నా సహధర్మచారిణే నాకు హృదయం లేదని వేసిన నింద నా హృదయాన్ని గాయపరిచింది. స్వామి, ఏమన్నావు పద్మ? ఏమన్నావు? నాది దైవత్వం కాదు, క్రూరత్వమా? లీలా వినోదం కాదు, మహావిషాదమా? ఆనాడు ప్రహ్లాదుడు శ్రీహరే శ్రీహరే అని పిలిచిన ప్రతి పిలుపుకు కొరడా దెబ్బల శిక్ష అనుభవిస్తుంటే, ఏనుగుల చేత తొక్కించబడుతూ ఉంటే, ఆ చెరను నేను భరిస్తూ భరిస్తూ ఇక సహించలేక నరసింహావతారం ఎత్తి దుష్ట శిక్షణ చేసిన నాడైనా నా హృదయం రాయి కాదని నీకనిపించలేదా? మొసలి నోటన చిక్కి నీవు తప్ప నాకు శరణు లేదని గజేంద్రుడు ఎలుగెత్తి పిలిచినప్పుడు నీకు చెప్పకుండా, శంఖచక్రాలు సైతం ధరించకుండా భక్తుని రక్షణకై తక్షణమే పరుగులు తీశానే. అప్పుడైనా తెలుసుకోలేకపోయావా దేవి నా హృదయం పాషాణం కాదని? పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ అంటూ తేనెలాంటి పాటల ధారలతో నన్ను అభిషేకించిన నా ప్రియభక్తుడు అన్నమయ్య తన అవసాన దశలో నా కొరకై పరివిధాలా పరితపించినప్పుడు, అలమటించినప్పుడు, ఆ ఆత్మీయుడి కోసం నేను పడిన వేదన కనులారా చూసినప్పుడైనా గ్రహించలేకపోయావా సఖి నీ శ్రీపతి గుండె బండరాయి కాదని? స్వామి, అది నా ప్రియభక్తులు రామదాసు, తరిగొండ వెంగమాంబ, తిరుమల నంబి, కురవ నంబి, తొండమాన్ చక్రవర్తి ఎందరని నా ప్రియభక్తులు ఎందరెందరో. నిజంగా నిర్మల మనసుతో నీవు నా హృదయాన్నే చూడగలిగితే వీరే కాదు మరెందరో భక్తులు కనిపిస్తారు నన్ను కీర్తిస్తూ నా హృదయంలో. స్వామి, ఓం నమో వెంకటేశాయ. నా భక్తుడు పిలుస్తున్నాడు. పిలచినంతనే పలుకు దైవం కలియుగాన మనల కోసం 7 కొండల పైన నిలబడేగా. స్వామి, మట్టిలో కలిసిపోయే ఈ దేహము క్షణికమే. ఇన్నాళ్ల నుంచి మీ కృపా కటాక్షాలతో నాకు సర్వస్వం లభించాయి. మనస్సులో కోరికొకటుంది, అది మీతో కడసారిగా పాచికలాడాలని. స్వామి, నేను మీ సేవకుణ్ణి, మీరే నా సర్వస్వం. మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. ఆట ప్రారంభిద్దామా స్వామి? సరే హాతీరా, నీ ఇష్ట ప్రకారమే పాచికలాడదాం. ఈ ఆటలో నా వంతుగా వజ్ర వైడూర్యాలు, రత్నాభరిత హారాలు, స్వర్ణ సింహాసనం, అమూల్యమైన సంపదల్ని పణంగా పెడతాను. మరి నీ వంతుగా ఏం పెట్టగలం? స్వామి, నాలో మీపై భక్తి, పూజ, అర్చన, ఆరాధన అనే సంపదలున్నాయి. వాటిని మీకు పణంగా పెడతాను స్వామి. పరమభక్త హాతీరా, నీవు సదా నా సాన్నిధ్యంలో ఉంటావు. నా నామంతో పాటు నీ నామం కూడా కీర్తి పొందును. రా భక్త, నా హృదయంలో యుగయుగాంతాలుగా నిలిచిపో.
మనసా వాచా కర్మణ ఈ బాలాజీని ఆరాధించే వారికి జై బాలాజీ అంటూ త్రికరణ శుద్ధిగా బాలాజీ దీక్షా నియమాలను పాటించే వారికి ఈ సత్కార్యంలో పవిత్ర హృదయంతో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు